హాయ్ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫ్రెండ్స్ మనం ఈ యొక్క స్ట్రాడల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ స్ట్రాడల్ అంటే ఏంటి, దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ ఎప్పుడు యూజ్ చేయకూడదు అనేది చూద్దాం. అయితే ఫ్రెండ్స్ నిన్నటి రోజున మనం స్ట్రాంగిల్ గురించి డిస్కస్ చేసాం. చాలా మంది మిత్రులు స్ట్రాడల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. డెఫినెట్గా ఏంటంటే వర్త్ వైల్ అనమాట. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. సో వెరీ సింపుల్గా ఫ్రెండ్స్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పాట్ అనుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇది 20,000 అయింది అనుకోండి. ఇక్కడ 20,100 లెవెల్స్ ఉంటాయి, 20,200 లెవెల్స్ ఉంటాయి. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి 19,900 లెవెల్స్, 19,800, ఈ విధంగా సోన్ ఇంకా చాలా ఉంటాయి, కిందకి కానీ పైకి కానీ. ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే స్ట్రైక్స్ అంటాం. అయితే స్ట్రాడల్లో ఏంటంటే ఏదో ఒక స్ట్రైక్ దగ్గర మనం కాల్ని అండ్ పుట్ని మనం ట్రేడ్ చేయాలన్నమాట, కలిపి చేయాలి. ఇక్కడ కలిపి చేయటం అంటే బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బై చేసామనుకోండి, ఏది 20,200 ఈ యొక్క స్ట్రైక్ కాల్ అనేది పుట్ అనేది రెండిటికి ఉంటుంది కదా, కాలు పుట్టు. ఓకే, దాన్ని మనం బై చేస్తే ఇది లాంగ్ స్ట్రాడల్ అంటాం. సింపుల్గా లాంగ్ స్ట్రాడల్ అంటాం. లేదు ఒకవేళ సెల్ చేసామనుకోండి మనం, ఇప్పుడు ఏంటంటే దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే కూడా షార్ట్ స్ట్రాడల్ అంటాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్గా ఏంటంటే స్పాట్ దగ్గర ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాని వెనక రీజన్ ఏంటంటే మనకి ఈ స్పాట్ ప్రీమియమ్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో క్విక్ బక్స్ అంటే త్వరగా కొంత ఎర్న్ చేయాలి అండ్ అనుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఎట్ ద మనీ ఆప్షన్ కదా, ఇది స్పాట్ దగ్గర ఉండే స్ట్రైక్ని మనం ఎట్ ద మనీ ఆప్షన్ అంటాం. దీన్ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. అంటే ఏం చేస్తారు, 20,000 కాల్ ఏదైతే ఉందో దాన్ని 20,000 పుట్ ఏదైతే ఉందో దాన్ని కలిపి బై చేయటం కానీ, బై చేస్తే దాన్ని లాంగ్ స్ట్రాడల్ అంటాం, సెల్ చేయటం కానీ జరుగుతుంది. ఓకే, దాన్ని షార్ట్ స్ట్రాడల్ అంటాం. ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉంది. సో ఏ స్ట్రైక్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 19,800 కాల్ని అండ్ పుట్ని మనం బై చేసామనుకోండి, లాంగ్ స్ట్రాడల్ అంటాం. లేదు సెల్ చేసామనుకోండి, దాన్ని మనం షార్ట్ స్ట్రాడల్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అయితే ఈ యొక్క స్ట్రాడల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్ స్ట్రాడల్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ చూడండి, ఎప్పుడు తీసుకోవచ్చు అంటే డిఫరెంట్ కండిషన్స్ మనకు ఉన్నాయన్నమాట. అటువంటి కండిషన్స్లో మనం ఏంటంటే ఈ యొక్క లాంగ్ స్ట్రాడల్ అనేది ప్లే చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, విక్స్ హైగా ఉంటుంది, తగ్గదు అసలు. ఇంకా నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు అబ్జర్వ్ చేశాను. ఎలక్షన్స్ ముందనమాట, అంటే 3 days 2 days 1 day ముందు మీరు రెండు కలిపి బై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 దగ్గర ఉందనుకుందాం, ఏది స్పాట్. ఈ యొక్క కాల్ని అండ్ పుట్ని మనం బై చేసామంటే పెరుగుతుంది. అదేంటి, రెండు మార్కెట్ ఎటు వెళ్ళినా పెరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ విక్స్ అనేది దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ మేక్ ష్యూర్ ఏంటంటే విక్స్ ఈవెంట్స్కి ముందు తగ్గదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక 3 రోజుల్లో మనకి రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, 3 రోజుల్లో మనకి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ 3 days ముందు అంటే ఈ 3 days కూడా ఏంటంటే మనకి ఈ యొక్క విక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. మార్కెట్లో విక్స్ ఎప్పుడు పెరుగుతుందంటే అన్సర్టనిటీ పెరిగినప్పుడు అండ్ ఆప్షన్స్ ప్రీమియమ్స్కి డిమాండ్ ఉన్నప్పుడు. డిమాండ్ ఎందుకు వస్తుంది? సో కొంతమంది ఏమో మార్కెట్ పడిపోయింది 1000 పాయింట్లు అని చెప్పి పుట్లు కొంటుంటారు. కొంతమంది ఏమో మార్కెట్ మంచిగా వస్తుంది, ఈ ప్రభుత్వం వస్తే పెరిగిద్ది, ఆ ప్రభుత్వం వస్తే పెరిగిద్ది, అట్లా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క హెడ్జ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, స్పెక్యులేటర్స్ కూడా మార్కెట్లోకి ఎంటర్ అవుతారు అనమాట. సో ఎనీహౌ వీళ్ళందరి వల్ల ఏం జరుగుతుందంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్ మనకు కనిపిస్తుందో దాన్నే విక్స్ అంటాం, వాలిటాలిటీ పెరుగుతుంది మార్కెట్లో అంటాం. ఈ వాలిటాలిటీ వల్ల ఏంటంటే ఈ యొక్క స్ట్రాడల్ ఏదైతే ఉందో లాంగ్ తీసుకున్నాం కదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 100 రూపీస్ పెట్టి కాల్ బై చేసాం, 100 రూపీస్ పెట్టి పుట్ అనేది బై చేసాం. కంబైన్డ్గా ఎంత, 200. ఒక గంట అరగంట తర్వాత చూస్తే ఏది ఇలా 3 days నేను అబ్జర్వ్ చేశాను ఎలక్షన్కి ముందు, ఇది 200 కంటే కిందకి రావట్లా, 200 పైనే, కనీసం 220, 270, 250 ఏదో ఒక ప్రైస్లో ఉంటుందన్నమాట కంబైన్డ్ ప్రీమియంగా మాట్లాడితే మనకి. ఓకే, అటువంటి ఈవెంట్స్లో ఏంటంటే ఈ యొక్క లాంగ్ స్ట్రాడల్ అనేది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది మనకి విక్స్ ఈవెంట్స్ ముందు ఇటువంటి స్ట్రాడల్స్ అనేది ప్లే చేస్తూ ఉంటారు, ముందు అనమాట, తర్వాత కాదు, గుర్తుపెట్టుకోండి, ముందు. అది సెకండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మనకి అల్ట్రా లో ప్రీమియమ్స్ ఉంటాయి. ఏది మనం ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు అసలు ప్రీమియమ్స్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట. అటువంటి సిచ్యువేషన్స్లో జనరల్గా మనం స్ట్రాంగిల్కి వెళ్ళి ఓటీఎమ్స్ బై చేయడం ఇవన్నీ అనవసరం, ఎందుకంటే మనకి దగ్గరలోనే, ఓకే, ఏది స్పాట్కి దగ్గరలోనే ఈ లో ప్రీమియమ్స్ ఉన్నాయి. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఈ యొక్క కాల్ని ప్లస్ పుట్ని బై చేస్తారు, చాలా తక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయి, కొద్దిగా మూవ్ వచ్చింది అనుకోండి ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ యొక్క లాంగ్ స్ట్రాడల్ అనేది ప్లే చేస్తారు. అయితే ఫ్రెండ్స్
ఎప్పుడు లాంగ్ స్ట్రాడల్ అనేది ప్లే చేస్తే మనకు బెనిఫిట్ ఉంటుందంటే మనకి ప్రీమియమ్స్ తక్కువగా ఉండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రీమియమ్స్ తక్కువగా ఉండాలి, లెస్గా ఉండాలి ప్రీమియమ్స్ అనేది. ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం, అటువంటి సిచ్యువేషన్స్లో కూడా బై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ మూవ్ అనేది వస్తుంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాల్ని బై చేశాను 20 రూపీస్ దగ్గర, పుట్టిని కూడా 20 రూపీస్ దగ్గర బై చేశాను. ఇది సేమ్ స్ట్రైక్ అనమాట, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సేమ్ స్ట్రైక్ని 20,000ని. ఇప్పుడు అక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, ఓకేనా, వెళ్ళింది, స్ట్రాంగ్గా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మనకి కాల్లో 20 రూపీస్ పెట్టాం కదా, అది 60 రూపాయలు అయిపోయింది. బట్ పుట్టు లాస్ అయిపోతాం కదా, ఇది మైనస్ చేయాలి. అండ్ ఆఫ్ కోర్స్ మనం పే చేసిన అమౌంట్ ఇది కూడా మైనస్ చేయాలి. ఈ రెండు కలిపితే 40 అనమాట. -40 చేస్తే మనకి స్టిల్ ఏంటంటే 20 రూపీస్ ఓవరాల్గా ఈ యొక్క లాంగ్ స్ట్రాడల్లో 20 రూపీస్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది వెరీ సింపుల్గా ఈ యొక్క స్ట్రాడల్ కాన్సెప్ట్. ఓకే, దాని తర్వాత ఏంటంటే ఎక్స్పైరీ అప్పుడు కూడా ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్స్పైరీ షార్ట్ స్ట్రాడల్ అనేది యూజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్ట్రాడల్స్ అనేది ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే మనకి మార్కెట్ ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నప్పుడు షార్ట్ స్ట్రాడల్స్ అనేది యూజ్ చేస్తారు. ప్రీమియమ్స్ ఎక్కువగా ఉండాలి. ఈ కేసులో చూడండి, ఇక్కడ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ వోల్టాలిటీ చాలా తక్కువగా ఉంది, అంటే పైకి కిందకి వెళ్ళే రేంజ్ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ 20 రూపీస్ ఉన్న కాల్ని పుట్టుని అమ్మేశాం. ఓకే, బట్ ఎక్స్పైరీ దగ్గర ఉంది కదా, ఈ మధ్యలో కనుక క్లోజ్ అయిందంటే ఇటు నుంచి డికే అండ్ ఇటు నుంచి డికే అనేది వచ్చేసి వీళ్ళకి ఏంటంటే బెనిఫిట్ వస్తుంది. బట్ వీళ్ళు యూస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రాడల్ అనమాట. లాస్ట్ 1-2 అవర్స్లో ఎక్స్పైరీ కొంతమంది ఏంటంటే ఈ యొక్క స్ట్రాడల్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఉంది, పెద్దగా వెళ్ళదు, అట్లా వెళ్ళింది, ఇట్లా వెళ్ళింది, ఇక్కడ వెళ్ళింది, ఇక్కడ క్లోజ్ అయింది. దిస్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్. ఏది ఎస్పెషల్లీ ఆన్ ఎక్స్పైరీ డే అనమాట. ఇటువంటి సమయాల్లో ఏం చేస్తుంటారంటే పెద్దగా వెళ్ళదు కాబట్టి సెల్ చేస్తారు. పెద్దగా వెళితే మళ్ళీ ప్రాబ్లం అయింది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇలా వెళ్ళింది అనుకో కాల్ సైడ్ లాస్ వస్తుంది కదా. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఆ రోజు స్పాట్ ఇలా ఇక్కడే ఉండి ఇక్కడే క్లోజ్ అయిపోద్ది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీమియమ్స్ ఎక్కువగా ఓటీఎంస్లో ఉండవు. ఓటీఎంస్లో రూపాయి లేదా ₹2 ₹1.5 అంత కూడా ఉండవు, తగ్గిపోద్ది లాస్ట్ 1-2 అవర్స్లో. అందుకని ఇక్కడ దగ్గరకు వచ్చేస్తారు. దగ్గరకు వచ్చేసి ఏం చేస్తారు, ఇక్కడ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క కాల్ని పుట్టుని అమ్మేస్తారనమాట. ఒకనొక టైంలో రెండు తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్కి కాలు, 20 రూపీస్ పుట్టు సెల్ చేసామనుకోండి, కంబైన్డ్గా అంతా మనకి 40. ఇది పొరపాటున కాసేపు తర్వాత ఒక 30 రూపీస్ 32 రూపీస్ అయింది అనుకోండి, లేకపోతే 35 రూపీస్, ఈ 5 రూపీస్ ప్రాఫిట్ అనేది తీసుకుని బయటకు వచ్చేస్తారు. ఓకే, ఇది షార్ట్ స్ట్రాడల్ అనమాట. ఇది ఒక విధానం. నెక్స్ట్ వచ్చేసరికి హైయెస్ట్ ప్రీమియమ్స్ ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా ఉండాల్సింది ఎంతంటే మనకి ₹20, కానీ అది 30 రూపీస్ ఉన్నాయి అనుకోండి. ప్రీమియమ్స్ ఏమైనా ఇన్ఫ్లేటెడ్ అయినాయి. ఇటువంటి సిచ్యువేషన్స్లో అండ్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది, బట్ ప్రీమియమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ లాంగ్ స్ట్రాడల్ షార్ట్ స్ట్రాడల్ అనేది డిప్లాయ్ చేస్తారు. ఎప్పుడు ప్రీమియమ్స్ రెండు కూడా ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ యొక్క స్పాట్ దగ్గరికి వెళ్ళి దాదాపుగా ఏటీఎం యొక్క కాల్ని అండ్ ఏటీఎం యొక్క పుట్టుని వీళ్ళు ఏం చేస్తారంటే సెల్ చేస్తారు, ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సరే, కాసేపు మార్కెట్ సైడ్ వేస్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 30 దగ్గర సెల్ చేశారు, కంబైన్డ్గా 60 రూపీస్ ప్రీమియం కలెక్ట్ చేసుకున్నారు. మార్కెట్ అలా కాసేపు ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసిందంటే ఈ 60 కాస్త 50 రూపీస్ లేకపోతే 54 రూపీస్ అలా తగ్గిపోద్ది అనమాట. వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళు 5 రూపీస్ ఆర్ 4 రూపీస్ ఏదైతే ప్రాఫిట్ ఉందో ఒక్కొక్కసారి 10 రూపీస్ 20 రూపీస్ కూడా వస్తుంది, బేస్డ్ ఆన్ ద ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్ అండ్ మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే మంచి ప్రాఫిట్ వస్తుంది. అటువంటి సమయాల్లో ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రీమియం అనేది వాళ్ళు కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేస్తుంటారు. సో మార్కెట్లో షార్ట్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే మార్కెట్ రేంజ్లో ఉంటుంది, ఇంకా పైకి వెళ్ళదు అనుకున్నప్పుడు యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ ప్రీమియమ్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు, హైయెస్ట్ ప్రీమియమ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ ప్రీమియమ్స్ తగ్గుతాయి, కూల్ అవుతాయి అనుకున్నప్పుడు ఎప్పుడు తగ్గుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకి ఎక్స్పైరీ ఉంది, ఈరోజు ఏముంది ఎక్స్పైరీ, బట్ ఆల్రెడీ ప్రీమియమ్స్ అనేది పెరిగినాయి బికాస్ ఆఫ్ విక్స్ వాలటిలిటీ వల్ల ప్రీమియమ్స్ పెరిగినాయి. ఉండాల్సిన దానికంటే ఒక 10%, 5%, 20% పెరిగినాయి. అప్పుడు ఏం చేస్తారంటే హైయెస్ట్ ప్రీమియమ్స్ని వాళ్ళు ప్రీమియమ్స్ ఎరోషన్ జరుగుతుంది కదా, అంటే తీటా డికే అనేది జరుగుతుంది కదా, ఎక్స్పైరీ దగ్గరగా ఉంది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుని ఏం చేస్తారంటే మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఒక రేంజ్లో తీసుకెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 20,000 దగ్గర ఓపెన్ అయిపోయింది అనుకోండి, దీని యొక్క కాల్ని పుట్టుని సెల్ చేస్తారు. మార్కెట్ కొద్దిగా అలా కాసేపు కన్సల్టేషన్ తీసుకోగానే ఈ యొక్క కాలు పుట్టు నుంచి కూడా కొంత డికే అనేది వస్తుంది. ఆ డికే అనేది వాళ్ళు ప్రాఫిట్ అనేది తీసుకొని బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో మేక్ ష్యూర్ ఏంటంటే షార్ట్ చేసినప్పుడు ఇది ఒకవేళ మనం షార్ట్ చేసామనుకోండి ఇంట్రాడేలో, డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు కంబైన్డ్ ప్రీమియం మీద స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు. కంబైన్డ్ ప్రీమియం మీద స్టాప్ లాస్ అనేది పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ రెండింటి కలిపి 200 అనుకోండి ప్రీమియం, ఓకే 200 ప్రీమియం, ఇది వచ్చేసరికి 100 రూపీస్, ఇది వచ్చేసరికి 100 రూపీస్, 200 ప్రీమియం, దాని మీద ఒక 20% అంటే 40 రూపీస్ అనమాట. కంబైన్డ్ ప్రీమియం మీద 40
రూపీస్ రెండింటిని వాచ్ చేస్తూ ఉంటారు స్ట్రాడల్ చార్ట్. ఒకవేళ 240కి వెళ్ళిపోయింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోతారు ఈ రెండు కూడా. అట్లా కూడా కొంతమంది ట్రేడ్ చేస్తారు అనమాట. బట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సైడ్ వేస్, వెరీ సింపుల్గా. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి కొద్దిగా అర్థమవుతుంది స్ట్రాడల్ అంటే ఏంటి అని చెప్పేసి, లాంగ్ స్ట్రాడల్ అండ్ షార్ట్ స్ట్రాడల్ అనేది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ ఈ యొక్క 50 ఉంది. ప్రస్తుతం ఏదైతే రికార్డ్ చేస్తున్నామో దీన్ని జస్ట్ నోట్ చేసుకోండి. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద డే దీని యొక్క ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయి అనేది చూడండి. ఇక్కడ చూస్తే మనకి నేనేం చేస్తున్నాను, 19,765 అంటే 19,000 చూడండి, ఇక్కడ 19,765 దగ్గర ఉంది స్పాట్. దీన్ని మనం రఫ్గా 750గా కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 750 కాలు సెల్ చేద్దాం, 750 పుట్టు సెల్ చేద్దాం. ఓకే, అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. ఓకేనా, బట్ ఎవరైతే యాక్టివ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ రెండు కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎండ్ ఆఫ్ ద డేకి ఎలా అయింది ఈ యొక్క పర్టికులర్ మనం ఏది షార్ట్ స్ట్రాడల్ అనేది ప్లే చేసాం. ఇప్పుడు ఎందుకు ప్లే చేసాం, ఈ రోజు ఎక్స్పైరీ ఉంది నిఫ్టీలో అండ్ ప్రీమియమ్స్ గొప్పగా ఏమి లేవు, బట్ స్టిల్ ఏంటంటే ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాం. మనం యూజ్ చేసింది రెండు కూడా సెల్ చేసాం కాబట్టి ఇక్కడ షార్ట్ స్ట్రాడల్ అనేది యూజ్ చేసాం. ఎండ్ ఆఫ్ ది డేకి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడేమో కాల్ మనకి ₹16.90 దగ్గర ఉంది, పుట్టు వచ్చేసరికి ₹28 ఉంది. ఈ రెండు కంబైన్డ్గా చూడండి మనకి నెట్ ప్రీమియం ఎంత కలెక్ట్ చేసుకున్నాం, ₹2,242. ఓకే, ఇన్ బిట్వీన్ మధ్యలో కూడా ఒకసారి ఈ యొక్క చార్ట్ అనేది గమనించండి, రెండింటిని కంబైన్ చేస్తూ. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే 3:30 దాకా మీకు ఏంటంటే దీంట్లో ఒక టైంలో ప్రాఫిట్ అనేది రావడం గ్యారంటీ, ఒక టైంలో వస్తుంది. ఓకేనా, ఒక్కొక్కసారి ఎండ్ ఆఫ్ ద డే కూడా ప్రాఫిట్ వస్తుంది బేస్డ్ ఆన్ ద మార్కెట్ డైరెక్షన్ అనమాట. ప్రస్తుతం ఈ యొక్క లెవెల్లో కనుక క్లోజింగ్ ఇచ్చిందంటే ఒక 20-30 పాయింట్స్ పైన 20-30 పాయింట్స్ కింద డెఫినెట్గా అంటే ఫుల్ పొటెన్షియల్ ఈ యొక్క ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిస్క్ ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి, అప్ సైడ్ ప్రస్తుతం ఎంత ఉంది మనకి, ఎక్స్పైరీ 765 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం తీసుకున్న ట్రేడ్ ప్రకారం 794 కింద క్లోజింగ్ అనేది ఇచ్చిందంటే మనకి ఏమైందంటే కాల్ జీరో అయిపోద్ది. మనం కాల్ సెల్ చేసాం కదా. అండ్ నెక్స్ట్ 764 కదా ఏది స్పాటు, ₹705 పైన మార్కెట్ అనేది క్లోజ్ అయింది అనుకోండి, మనకి 705 పైన ఈ యొక్క పుట్ అనేది జీరో అయిపోద్ది. ఈ రెండింటి మధ్యలో గన ఇదిగో ఇక్కడ చూడండి మీకు బ్రేక్ ఈవెన్ పాయింట్ కనిపిస్తుంది. ఈ రెండింటి గ్రీన్ లైన్ ఇక్కడ చూడండి, ఈ లైన్ మధ్యలో గన ఎక్స్పైరీ జరిగిందంటే మనకి ఫుల్ ఏదైతే ప్రీమియం ఉందో ₹2,242 మొత్తం కూడా వస్తుంది. ఓకేనా, సో అదనమాట. అయితే ఈ యొక్క దీన్ని మనం ఏమంటే షార్ట్ స్ట్రాడల్ అంటాం. లేదు నేను లాంగ్ స్ట్రాడల్ తీసుకోవాలనుకుంటే రెండింటిని బై చేయండి, రివర్స్ అనమాట. ఈ రేంజ్ దాటి పైకి వెళ్ళాలి. ఇంతకుముందు బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఏవైతే మనం అనుకున్నామో అవి దాటి పైకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్ సైడ్ 19,795 దాటి పైకి వెళ్ళాలి. వెళ్ళింది అనుకోండి మనకి కాల్లో మంచి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 20,000కి వెళ్ళింది అనుకోండి. 20,000కి వెళ్తే మనకి ఏమైందంటే ఇక్కడ చూస్తే ఏది 1.22% పెరగాలి. పెరిగింది అనుకోండి అనుకుంటే మనకి ₹10,257 ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. ఈ యొక్క లాస్ అంతా తీసేసినాక లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.8% అంటే 19,600 దగ్గర ఎక్స్పైర్ అయిపోయింది అనుకుందాం మనకి ₹5,257 ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. బట్ మేక్ షూర్ ఏంటంటే ఈ ఎక్స్పైరీ ఈ యొక్క రెడ్ కలర్ లైన్ ఉంది కదా, ఇది దాటి కిందకన్నా రావాలి, ఇది దాటి పైకన్నా రావాలి. వెళుతుందా, వెళ్ళింది అనుకోండి వెల్ అండ్ గుడ్. వెళ్ళలేకపోతేనే మనకి ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనం పే చేసామో ₹2,240 పెట్టి మనం ఏం చేసాం, కాల్ని రెండింటిని కలిపి అనమాట. ఒక కాల్ని బై చేసాం, ఒక పుట్టును బై చేసాం. దానికి కాను ₹2,240 అవసరమైంది మనకి. ఇది మొత్తం కూడా ఏంటంటే జీరో అయిపోద్ది ఎప్పుడు ఈ యొక్క మధ్యలో ఎక్స్పైర్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వీక్గా ఉంది కదా, 19,700కి వచ్చింది అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏందనేది చూద్దాం. ఇక్కడ 700కి సో టోటల్గా మనకు వచ్చేసరికి ₹257 ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి, ఈరోజు ఎక్స్పైరీ ఉంది. బ్యాంక్ నిఫ్టీయే తీసుకున్నాం కదా మనం. ఓకే, సో ఇక్కడ ₹257 వస్తుంది ఒకవేళ 19,700 దగ్గర కానీ ఎక్స్పైర్ అయితే. ఓకేనా, బట్ 19,600 దగ్గర కానీ అయిందంటే సూపర్, మనకి మంచి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇది స్ట్రాడల్ గురించి ఫ్రెండ్స్. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మొత్తం మీద అది ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మనల్ని లైక్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఓకే, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.